అదే అదే చెప్పడం బెదిరించింది చెప్తా చెప్పండి దాచింది మంచిగా మదర్స్ డే కాబట్టి సో మమ్మీకి ఇప్పుడు దాకా మేబీ 15 years అవుతుంది. ఇప్పుడు దాకా ఒక కేక్ కానీ పుట్టినరోజు అప్పుడు కానీ మామూలుగా ఎప్పుడైనా కేక్ కట్ చేపిలా. ఎందుకంటే మన దగ్గర ఇంకా సంపాదించేంత మనీ లేవు. అప్పుడు ఇంకా డబ్బులు తీసుకోవాలన్నా వద్దే ఇంట్లో ఫైనాన్షియల్ తెలిసి కానీ డబ్బులు అడిగితే బాగోదు. సో ఇప్పుడైతే మనం సేవింగ్స్ చేసుకున్న కొన్ని డబ్బులు ఉంటాయి. సో ఆ డబ్బులు తీరేది అట్లాగే మదర్స్ డే కానీ చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కేక్ కట్ చేపిస్తున్నా. అవి సర్ప్రైజ్ ఇద్దాం, ఎలా వచ్చిందో తెలియదు. ఏం చెప్పాలంటే అసలు అమ్మకి తెలియదు నేను బయటకు వస్తే రీల్స్ షూట్ చేద్దామని వచ్చా. కానీ ఒక గంటలో మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫస్ట్ అయితే మనం గుంటూరు వెళ్ళి అక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వాలి. దానికంటే ముందు సమీర్ గారిని ఎక్కించుకోవాలి ఫస్ట్ వెళ్ళి. సో వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోదాం. చలో రైడర్ బోల్తే గాయ్స్ నేను అందంగా ఉన్నట్టు కామెంట్ రికార్డ్స్ కామెంట్లో పెట్టండి. సో మాత్రమే సో మేము ఎప్పుడు రీల్స్ తీయడానికి వచ్చేది ఇటే. సో అది ఆ కొండ మీద అండ్ ఇటుగానే వస్తాం అప్పుడప్పుడు. ఇంకా చాలా రీల్స్ షూట్ చేసాం అండ్ ఇంకాక రీల్స్ తీద్దామని ఇటు వచ్చాం. వస్తే చాలా పెద్ద స్టడీ జరిగింది వెళ్ళవారా. సో ఇందాక రీల్స్ తీద్దామని ఇటు వచ్చాము. చాలా పెద్ద స్టడీ జరిగింది. ఏంటంటే సమీర్ గారు బండి పడేశాడు. అది మీ వీడియో వస్తుంది చూడండి. ఫుల్ కామెడీ ఇది. గురు అరే బ్రేక్ ఇరిగిందా? అయ్యా ఇరిగిపోయిందిరా. ఇరిగింది. గురు ఇంటికి వెళ్ళేవండి గురు. జీరో కట్లు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు రా అని చెప్పాను వీడియో. వాడు ఒక రౌండ్ చెప్పాం కదా నాకు అది ఆగట్లా ఆపమన్నా. నాకు అర్థమైపోయింది ఇంక దవ వీడియో అని చెప్పి అయిపోయింది కథ. నీకు చెక్కుతారు లేదు నాకు అర్థమైపోయింది కథం కాదు. వాడు వచ్చాక ఇంకా ఫుల్ కామెడీ ఉండింది. వాళ్ళు ఇంకా తీసుకున్నాక ఎక్కడ ఉన్నారు సమీర్ బాయ్ కాహే కనపట్ల. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి వాడిని ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో. లేపు మరి అరే ఏ రైడర్ ఒక నిమిషం ఒక డౌట్. అమ్మాయివా అబ్బాయివా? అయ్యే మరి చెవులో ఒకటి వేసావు, ముక్కులో ఒకటి వేసేయండి. అయ్యే నా దాకా రాలేదురా. అరే నాకు నేర్పిరా మోడలింగ్ ఎలాగో. చేతికి 2-3 ఉంగరాలు, చైను, మెడలో చైను. అరే లేదుగా ఈసారి కొనిపిస్తలేదు పిన్నీసులు. అరే ఏమన్నారా బాయ్ నువ్వు, నేర్పిరా మాకు కూడా. ఈసారి వస్తా ఇంటికి, మీ ఇంటికి వస్తా నేర్పి. మోడలింగ్ నేర్పిస్తాడా? మోడల్కే మోడలింగ్ నేర్పిస్తాడా? మోడలింగ్ నేర్పించడానికి వచ్చాడరా పిల్లోడే బేట. ఏంటంటావు అంత అందంగా అంటానికి? ఎండుగడ్డి, పచ్చిగడ్డి. నువ్వు రోజుకు 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే 3 సార్లు నీళ్ళు.
సంతృష్టంగా ఉంటారు. వీడియోలో కానీ ఉండయి, లాస్ట్ లో బీబుల్ పెట్టా, మధ్యలో కానండి మర్చిపోయా పెట్టడం. ఫస్ట్ ఎడిట్ 2 సార్లు చేసింది అంటగా. సమీర్ నువ్వు రీసెంట్ బాయ్ అనుకున్నా సమీర్. మా మంచి రెబలే నువ్వు కూడా గొలగొల చేస్తున్నాడు అని నాకు తెలియదు. అంటే బ్లాగ్ తీస్తున్నాడు అన్నాడు. నేనేందుకు గొలగొల చేసాను మామూలుగా అన్న. ఏమైంది బాగుంది, ఎంజాయ్ చేశాను నేను. ఆడియన్స్ ఎంజాయ్మెంట్ అంటే మన హ్యాపీనెస్. ఫస్ట్ పొద్దున్నే అప్లోడ్ అమ్మాయిలు స్టార్ట్ చేశాడు. బండి రోడ్డు మీద ఫోకస్ చేయాలి కానీ వాడు పక్క నుంచి ఎవరో అమ్మాయి పాపం అని పోతుంటే అమ్మాయి గుంటని చూస్తున్నాడు. గుంటని చూస్తున్నావో దాని పక్కన నాకు గుంటని చూస్తున్నావో ఎవరు చూస్తున్నావు. అదే 4th లైన్ వెళ్ళాలి రోడ్ దాంట్లో. 12th అడ్ రోడ్ అని ఉంది, సెకండ్ లైన్ అని ఉంది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే చూసింది మమ్మీ. అంటే అప్లోడ్ చేశాను, సర్లే అప్లోడ్ చేసిన రీల్స్ చూస్తా ఉన్నా. మమ్మీ కడుతుంది. తర్వాత వీడియో చెప్తారా ఎడిటింగ్లో కట్ చేస్తాను. చూస్తామని వెంటనే చేశారనుకో ఊరికే ఎవరికి ఇలా ఈ బైక్ డ్రీమ్ బైక్ కమింగ్ చేయండి. సో ఏంటి ఎవరు డబ్బులు కట్టాలి, ఫోన్ ఇరా. అది బాగుంది. ఏం తీసుకున్నా? బాంబ్స్ తీసుకున్నా, పార్టీ బాంబ్స్. మీ ఇష్టం ఏదంటే అది. అడవి పెట్టి మాట్లాడుకోవాలనుకుంటాడు. అంకుల్ పార్టీ బాంబ్స్ అంట అది. అంకుల్ అంకుల్ అంతా పార్టీ వాళ్ళు పార్టీ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. చాలా సార్లు 50 ఉంది. ఏం చేస్తాం? తీసుకోండి. ట్వంటీ తెచ్చావా? పెళ్లి రోజు అది. నేను డబ్బులు తేలా. నేను ఏ పనులు అంటే తెచ్చాను? నేను ఎక్కడున్నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారా? ఎవరు
దాంట్లో ఇది కానీ దాంట్లో సో గైస్ ఫైనల్లీ కేక్ అయితే తీసుకున్నాం. కేక్ కొనేసాం. ఫస్ట్ టైం మనం సర్ప్రైజ్ అయిపోతున్నాం. ఎలా ఫ్లాప్ అవ్వకుండా ఉంటే చాలు. ఇప్పుడు దాకా మర్చిపోయా. సో గాయస్ ఇప్పుడు మనం అయితే కేక్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫోన్ చేసి చెబుతాము మీకు రెడీ అయ్యి ఉండు అని. వీడియో అని తెలియదు, సర్ప్రైజ్ లాగే ఉండాలి. ఫస్ట్ టైం ప్లాన్ చేస్తాం కాబట్టి ఫ్లాప్ అవ్వకుండా ఉంటే చాలు. చూసినట్లయితే సో మా ఓన్ని బేకరీ ఒకటి ఇచ్చాడు. అక్కడ పెద్ద స్టంట్ అయింది. వెళ్ళేటప్పుడు అలా అరుస్తే ఫోన్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అడ్డు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే వేసావా? ఏంటిది పట్టుకో. ఉండు తను వెళ్ళు. ఓపెన్ చేసి తీసుకెళ్ళాలా? సర్ప్రైజ్ చేయడానికి అయితే తెచ్చామండి. ఇప్పటివరకు తెలియదు. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం అండికి. ఎలాగానే కొట్టేయాలా? కేక్ డిస్లొకేట్ అయింది. ఏం కదా కదా మనస్ డైలీ అరే ఇచ్చేస్తే సరిపోయింది కదరా, ఎందుకురా ఇదంతా? హ్యాపీ బర్త్డే. ఊరే నాయన. అరే నేను నిజం చెప్పాను, మీ వీడియోస్కి వస్తాను, నాకు వస్తుంది ఇచ్చాను. నిజమేనా? ఫస్ట్ టైం ఇస్తున్నాగా, కాసేపు గుర్తుండాలని వీడియో తీస్తాను అంతే. అజయ్ పోయండి. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల్లా నా నిరంతరం మీకోసమే అండి, ఎండలో వెళ్ళి తెచ్చా. అవునా? అట్లుంది.
ఎక్కడ తెచ్చారు? గుంటూరు ఏమన్నా దగ్గర. $200 సేవ్ చేసుకున్నారు 2 నెలలండి. దా కష్టపడుతున్నాను. హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అసలు అనుకున్నా ఇట్లా అసలు ఇప్పుడు ఏమి చెప్పడం అసలు గుర్తున్నా కూడా ఫస్ట్ చెప్పాలి. టైం కాబట్టి అందుకే ఇలా ఇవాళే ఫస్ట్ టైం ఏందో మరి వీడియో కోసం నా కోసం తెలియదు కానీ నీకు ఆశయం తెచ్చింది వీడియో అదే నేను చెప్తుంది. ఎప్పుడు ఇచ్చి కూడా చేయడు అసలు. వీడియో తింటాను కూడా అనుకోవాలా మధ్యలో ఏదో గుర్తు సో నేను ఎప్పుడైనా అంటే నా సొంత డబ్బులతో కొనిపిద్దా అని ఆగా డబ్బులు ఏంటి మరి నీకు? ఏ రోజు తర్వాత ₹100 ఖర్చు చేస్తానన్నావా? దాచిపెట్టుకున్నా. హాయ్ కెమెరామెన్, వీడియో బాగా తీస్తున్నావు, బాగా సెటప్ చేసావు, చేసావు కాదు చేయించావు. కేక్ రాగండి మీకు మీ అందరికి నిజం చెప్పాలంటే ఇందాక బాత్రూమ్కి వెళ్ళిన ప్లాన్ రెడీ చేసింది. నేను చెప్పేసి అడిగి ఏం చెప్పను బెదిరించింది. చెప్తా చెప్పాను తెలిసింది. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. కష్టపడి వచ్చి సర్ప్రైజ్ ఫస్ట్ డే సర్ప్రైజ్ సర్ప్రైజే కదా. ఇప్పుడు నువ్వు అది ఏ తారీఖు నీకు నేను విషయం చెప్పానా? చెప్పలేదు కదా. నీ హ్యాపీనెస్ స్పాయిలర్ రా నువ్వు కొడక, నువ్వు మంచి నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏంటి? నిజంగా ప్రపంచంలో ఎంత దొంగన కొడుకులు ఉన్నారంటే అందులో మొదట నువ్వే. యాకండి ఎందుకు పట్టుకొచ్చాను? వెనక నేను ముందే ఉన్నాను దాని నుంచి. ఉంది నేను ముందు ఇప్పుడు నెక్స్ట్ వీడియో అంటే ఆయనకి వెళ్ళామా కేక్ ఆయనకి వీడియో తీస్తుంటే అబ్బాయి వీడియో తీస్తున్నావు అన్నాడు. అబ్బాయి కాదు రే రే వీడియో తీస్తున్నావు అన్నాడు. బాబు ఏదో అన్నాడు వీడియో తీస్తున్నావు అన్నాడు. తీస్తున్నాను నన్ను తీమాకు కానీ కేక్ తీసుకున్నాను తీమాకు అన్నాడు. ఆయన పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నాడు. అలాగే కెమెరా పెడితే చాలు అడుగుతీ అబ్బాయి నన్ను డిసప్పాయింట్ ఇంకా వద్దు, నువ్వు కెమెరా పట్టకు ఇంకా వద్దు. ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యా. నువ్వు కానీ మమ్మీ అనుకొని కేక్ తెచ్చా 200 కష్టపడి నేను 4 రోజులు పండు తెచ్చా. చిన్న పనులకు వెళ్ళి డబ్బు సంపాదించి పాలమ్మే పూలమ్మే అమ్మి తెచ్చా. టిష్యూ పేపర్లు అదే అందులో బాక్స్ లో పెట్టారు చూడు. ఆ పేపర్ అంతా చిన్న బాక్స్. అమ్మా కూర్చో తీసుకొని వచ్చాక ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇంకా ఏం లేదు. దాడి చేయటం కేక్ మీద 200 కెమెరామెన్ రా. పర్లేదు. నో సాటిస్ఫాక్షన్. అరే నా వద్దు ఇంకా నిన్నమ్మ పాపల్ని అనుకున్నా ఇక్కడ కూర్చోవు. వద్దు ఇంకా వద్దు వచ్చి ఏమైంది? మంచిగా చేశారు కదా. చేశాను అంటే సర్ప్రైజ్ చేయాలి. నేను కొంచెం తెలిసిందని 2 తీసాడు. పెద్ద మాయడలా ఒకసారి డబ్బుల విషయంలో రా వాడికి మెంటలు ఎక్కించావు అసలు. అంతకుముందు వేరే వీడియో చూసి చేశారనుకుంటా కదా కదా. అలాంటిది వీడియో ఒకటి ఉంది కదా. అది చూసిన వాళ్ళకి ఏం అర్థం కాక ఏం జరుగుతుందో అర్థం కాక మళ్ళీ 2వ సారి రిపీట్ చేసి మళ్ళీ చూస్తున్నారు అది. కానీ లైఫ్ బాగా వచ్చింది అనుకుంటా. తీసుకో కేక్ తీసుకో. దాని దగ్గరికి ప్లాన్ ఏం మొక్కున్నారా? తర్వాత తింటాలంటే ఏముంది వద్దు, నాకు జలుబు వేసింది. నీ జలుబు చాలా కొద్దిగా తిన్నా. మొక్కుందా? ఇంకా నువ్వు చెప్పింది అన్ని చదువుతాయి ఇప్పుడు. ఏం చెప్పాను? నేనేం చెప్పలా. సమీరా గురించి చెప్పావు కదా. సమీరా ఈ అబ్బాయి సమీరా సమీర్ చెప్పేస్తా. చెప్పండి. వేరేం చెప్పలా. నువ్వు చెప్పిన విషయం చేస్తే అటు కూర్చోడు ప్రశాంతం కూడా. సమీర్ నేనేం చెప్పలా. నువ్వు కేక్ తీసుకుని
సరే నిజంగా ఫ్రెండ్ అనుకుంటే నువ్వు తీసుకెళ్ళి కేక్ పెట్టేవాడు. నువ్వు రా నీ కలివాడు సోమ కలివి తీసుకుంటా. సో ప్రేమ ఎలా నుంచి వాడు అదే చేస్తా. తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ఇంకో 4 రోజులు వదుకునేనా. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరా మీ కోడలు. ఎవరు లేరు. ఎవరు లేరంటావు? వాళ్ళే ఊర నా మొహానికి ఎవరేం పడతారా? నీ మొహానికి పడ్డారు. ఆ డైలాగ్ నాది లేదు కాదు. ఆంటీ అనుకుంటున్నారు. తొక్కలో పెళ్లికి పోతేనే వాడు చుట్టూ తిప్పుకున్నాడు అందరినీ. నాకెవడన్నా పడతాడా అంట మళ్ళీ. మరి ఎవరు రీచ్ స్టార్ అంటే ఒక మీరు వెనకాలండి తోకల్లాగా ఏం చేస్తున్నారా మీరు? ఇందాక ఒక అమ్మాయి కొట్టుకెళ్ళి వాటర్ తీసుకోవడానికి అయితే అడిగి వాటర్ బాటిల్ ఉందని అడిగితే లేదండి. లేదు అని అల్లా లేదు స్టీవెరా అంది. లేదు స్టీవెరా అని అంది. ఎట్లా తెలుసా మరి? యూట్యూబ్ పేరు లేదు స్టీవెన్ అంట. అడిగి రాకుండా వచ్చేసి మా దగ్గర చెప్తున్నారు అట్లా ఆంధ్ర అని చెప్తున్నాడు. అమరావతి రోడ్ లో కాలేజ్ అమ్మాయి మొన్న వీళ్ళ డాడీ కార్యక్రమాలు అదే వచ్చారు. అక్కడికి వచ్చారు మా చుట్టాలే. అరే నువ్వు యూట్యూబ్ లో ఉంటావు కదా, మా ఫ్రెండ్ కూడా నిన్ను చూసిందిరా, మా ఫ్రెండ్ కూడా నిన్ను బాగా లైక్ చేసిద్ది అని అన్నది. అది మా వాడికి నలుగురు ఏం చెప్పుకోవాలో అర్థం కాగా లేకపోతే నిన్ను కానీ ఫోటోలో పెడతారు. జాగ్రత్త కార్లో తిప్పుతాను. మిమ్మల్ని లైన్ చేసుకుంటారా అండి? ఎవరా అత్తమ్మ బాగుంటారా? ఇప్పుడు చెప్తుందండి. అత్తమ్మ బాగున్నారా అని. నీదే తప్పవదా పెద్ద కత్తలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన కరుణే వచ్చి కాళ్ళ కింద मेरी